దేవుని ప్రకారంగా నడుస్తున్నానా, దేవుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నానా, దేవుని చిత్తం ఎరిగి దేవుని చిత్తము చొప్పున చేస్తున్నానా అనే భావన తెలియకపోతే ఎట్లాగూ. అందుకనే చెప్పండి, వారికి దేవుని మర్యాద తెలియదు, దేవుని మర్యాద తెలియకున్నది. అందరనండి, ఎవరికి దేవుని మర్యాద తెలియదో వారికి, వారి ఇంటికి సింహాల యొక్క ప్రభావం ఉంటుంది. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఒకవేళ నాకు దేవుని మర్యాద తెలియకపోతే నాకు, నా ఇంటికి, నా కుటుంబానికి సింహాలు భయం ఉంటుంది. మీకు దేవుని మర్యాద తెలియకపోతే మీకు, మీ ఇంటికి, మీ సంతతికి, మీరు కలిగి ఉన్న సమస్తముకు సింహాలు భయం ఉంటుంది. ఎందుకండి యెహోవా వారి మీదకి సింహాలు పంపించాడు? అమ్మా ఒక్కసారి ఆలోచించండి తల్లి. సింహాలు వాళ్ళని ఎందుకు చీల్చేశాయి? సింహాలు నోటికి వారు ఆహారం ఎందుకు అయిపోయారు? ఆ ఊరు ఎవరిది? దేవుడిది. ఏ ఊరండి అది? ఆ ఊరు ఎవరిదండి? దేవుడిది. ఆ దేవుడున్న ఆ ప్రాంతంలో ఆ దేవుడికి నచ్చినట్టు బతకాల వద్దా చెప్పండి? ఆ ఊరే సంఘం అనుకుందాం తమ్ముడు, ఆ ఊరే సంఘం అనుకుందాం. ఇప్పుడు ఆ సంఘం అనబడినటువంటి ఆ ఊరిలో ఉండే ప్రతి ఒక్కరు, ఆ సంఘంలో ప్రతి ఒక్కరు, నేనైనా మీరైనా, ఆయన ఏది ఇష్టపడతాడో, ఆయన ఏది ఇష్టపడ్డో ఆయన మర్యాద చొప్పున నడుచుకుంటే ఏ సింహమైనా ఏదైనా చేసిద్దా నిన్ను?